హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడొచ్చేసి ఇది దసరాకి ముందు రోజండి. సో, జనరల్‌గా ముఖ్యమైన పండగలకి ముందు రోజైతే మనము పిండి వంటలయి చేసుకుంటూ ఉంటాం గదా! సో, ఈసారి అమ్మ గూడా ఇంట్లోనే ఉంది గాబట్టి నాతో పాటు సో, మేమైతే చెక్కలైతే చేసామండి. కొంతమంది పప్పు చెక్కలంటారు, అప్పాలు అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుంటుంది గదా! సో, ఇక్కడైతే నేనైతే ఈసారి వెరైటీకైతే పాలకూర ఆకుతో చెక్కలైతే చేశానండి. అయితే ఇక్కడ సగ్గుబియ్యం అయితే నేను నానబెట్టుకున్నాను. మనము పప్పు చెక్కల్లో అయితే పల్లీలు, పప్పులు, అలాగే నువ్వులు కూడా వేసుకోవచ్చు బావుంటుంది. అలాగే సగ్గుబియ్యం ఇలాగ నానబెట్టి కూడా వేసుకుంటే బావుంటుందన్నమాట. సో, జనరల్‌గా అలా చేస్తాం కదా! ఈసారి నేనైతే ఈ పాలకూర చెక్కలైతే నేను చేశానండి. జనరల్‌గా నేను పాలకూర చెక్కలు చేస్తూ ఉంటాను. చాలా చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు చూసారు గదా! పాలకూర చెక్కల్లో ఈ పక్కనే నేనైతే జంతికలు అంటాము, లేదా మురుకులు అంటారు గదా! సో, జంతికలు అంటాం మేమైతే. సో, బియ్యం పిండి కలిపి పెట్టుకుంటున్నాననమాట జంతికలు వేయడానికి. అయితే ఈ పాలకూర ఆకు చెక్కలకి పాలకూర ఆకు ఉడికించినప్పుడు మనము కాస్తంత 2 ఇంచులు అల్లం ముక్క, అలాగే పచ్చిమిర్చి, మన కారం తగ్గట్టు వేసుకొని, అలాగే సగ్గుబియ్యం ఏదైతే మనం నానబెట్టుకున్నామో అది ఒక 5 నిమిషాలైతే ఉడికిపోతదండి. పాలకూర ముందే ఉడికించేసుకున్నాం గాబట్టి. సో, అది మిక్సీలో పట్టుకొని ఇలా పేస్ట్ చేసుకొని, మనం ఏదైతే మనము బియ్యపిండి చెక్కలకి చేస్తామో, ఆ బియ్యపిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి గూడా వేసుకున్నానండి. బటర్ గానీ, నెయ్యి గానీ వేసుకోండి. చక్కగా గుల్లగా గూడా వస్తాయి. సో, దీంట్లో సాల్ట్ గూడా నేను యాడ్ చేశాను ముందే. వేసుకొని ఇలాగా మనం కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు చేసుకొని రెడీ పెట్టుకోవాలి. అమ్మ అయితే అక్కడ కూర్చొని ఇది యాక్చువల్‌గా నాకు మా స్వరూపక్క ఇది ఇచ్చిందన్నమాట. జొన్న రొట్టెలు ప్రెస్సింగ్‌ది మాట. చాలా చేసేది. అయితే ఇండియాలో నేను చూసాను. చూస్తే బావుందక్క అంటే నాకు ఇచ్చేసిందన్నమాట. సో, దాంతో ఈజీగా ఇలాగ ప్రెస్ చేసేసుకుంటే చెక్కలు ఈజీగా అయిపోతున్నాయన్నమాట. అమ్మ అయితే ఇలా ప్రెస్ చేసి ఇచ్చేసింది. నేనింకా వేయించేసానన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఎప్పుడన్నా మనకి వెరైటీగా తినాలి అని అన్నప్పుడు సో, ఇలా పాలకూర ఆకుతో కూడా మీరు చేసుకోండి. చాలా చాలా బావుంటుంది. పచ్చిమిర్చి మాత్రం మీ కారం తగ్గట్టు వేసుకోండి. కొంచెం కారంగా ఉంటే బావుంటదన్నమాట. సో, ఇవన్నీ వేసుకొని జీలకర్ర కూడా వేసుకోండి. ఆ పేస్ట్ వేసేసుకొని ఇలాగ మనము పాలకూర చెక్కలైతే రెడీ చేసుకోవచ్చు. సో, మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను. అలాగే పాలకూర చెక్కలు అవ్వగానే నేనైతే జంతికలు అదే మురుకులు అంటాం కదా! కొన్ని ప్రాంతాల్లో మురుకులు అంటారు. మేమైతే జంతికలు అంటామన్నమాట. సో, అలాగే అమ్మ తీపి చక్కెర పానాలు చేసిందన్నమాట. బెల్లంలో వేసి చేస్తాం కదా! అలాగే ఉత్తి కూడా చేసింది. నాకు ఇవి బెల్లంలో వేసినవి మాత్రం చాలా చాలా ఇష్టం అన్నమాట. ఈ